హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సారీ అండి, ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ వీడియో వచ్చి శ్రావణ మాసంలో వచ్చిన పునర్వసు నక్షత్రం రోజున మన శ్రీరామచంద్రునికి జరిగిన కళ్యాణం అండి. నేనైతే స్వామి అమ్మవార్లకి వస్త్రాలను సమర్పించే టైంకి వెళ్ళానండి. తర్వాత కన్యాదానం చేయించారు. స్వామి అమ్మవార్ల వంశముల గురించి, గోత్రనామముల గురించి గొప్పగా చెప్తున్నారండి ఇక్కడ. ఆ శ్రీరామచంద్రుని కళ్యాణము ప్రతి నెల మేము లక్ష్మీనగర్ కాలనీలో చూస్తున్నామండి. ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణము అందరూ చూడాలని ఈ వీడియో అప్లోడ్ చేశానండి. కన్యాదానం టైంలో పచ్చి కొబ్బరికాయలను ఆ దంపతులకు ఇచ్చారండి. అందరికీ చూపించి కళ్ళకద్దుకోమని స్వామివారి దగ్గర ఉంచారండి. తర్వాత జీలకర్ర బెల్లమును స్వామి అమ్మవార్లకు పెట్టించారు. అందరినీ చూసి కళ్ళకద్దుకోమన్నారండి. తర్వాత అమ్మవారి మంగళసూత్రములకు, నల్లపూసలకు, పసుపు కుంకుమలతో, పువ్వులతో, అక్షింతలతో పూజ చేయించారండి. అక్కడికి వచ్చిన ముత్తైదువులందరి చేత కుంకుమర్చన చేయించారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమర్చన చేయించారండి. కుంకుమ పూజ చేసిన వారి అందరి చేత అరటిపండును నైవేద్యంగా పెట్టించారండి. తర్వాత ధూపము చూపించి హారతి ఇచ్చారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే అని అందరి చేత చెప్పించారండి. అమ్మవారి మంగళసూత్రములను అందరికీ చూపించి కళ్ళకద్దుకోమని స్వామివారికి చూపించి అమ్మవారికి వేశారండి. అక్కడికి వచ్చిన వారి అందరి చేత తలంబ్రాలను పోయించారు. అదే టైంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చదువుతున్నారండి. కాలనీలో అందరూ స్వామివారి కళ్యాణం రోజున వచ్చి స్వామివారి కళ్యాణాన్ని చూసి స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారండి. స్వామివారి గుడి పక్కనే విఘ్నేశ్వర స్వామివారి గుడి కూడా ఉందండి.